హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జంగిల్ బాయ్ జేసీ. ఇవాళ ముచ్చట ఏంటంటే మేమైతే గోదావరి రేవుకైతే వచ్చాం. ఇక్కడ వచ్చాక ఇక్కడ ఒక వంటకం చూసాం. ఆ వంటకం ఏంటిదంటే అది ఎవరో చేసిందో కాదు, మన గంగపుత్రులు చేసిన వంటకం. అదేంటి అంటే చేపల ఎప్పుడు వాళ్ళు చేసిందే కాకుండా వాళ్ళు తింటూ మాకు వేయించిన చేపను కూడా ఇచ్చిర్రు. అబ్బా, ఆ రుచి మామూలుగా లేదు. అసలు తింటేనే నోట్లు కరిగిపోతుంది. ఇక ఆ రుచిని ఆస్వాదించాక మనం ఊకుంటామా? ఎంబటే వాళ్ళకు కొంత మనీ ఇచ్చి మాకు కూడా చేసి పెట్టండి అని చెప్పేసరికి వాళ్ళు కూడా మా మాట తీయకుండా వండి పెట్టిర్రు. సో ఆ ప్రాసెస్ ఎలా అంటే, ముందు రోజు చేపల్ని పట్టినవి ఉంటాయి కదా, వాటిని ఆరబెట్టుకోవాలి. వాటిని మంచిగా కడిగి చేపల లోపల ఉన్న వేస్ట్ని తీసేయాలి. ఇక నెక్స్ట్ ఏంటిదంటే చేపల్ని ఒక కంచుల్లో, అది తెలిసిందే కదా, మూకుడు అంటారు, దాంట్లో తీసుకోవాలి. అందులో తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని సరిపోయేంత కారం వేసుకొని ఆ చేపలకు ఉప్పు కారం పసుపు పట్టేటట్టు మిక్సింగ్ చేసుకోవాలి. ఇక మూకుడు పొయ్యి మీద పెట్టేసుకొని మూకుడులో కొద్దిగా నూనె పోసుకొని అది వేడైనాక మనం కలుపుకున్న చేపల్ని, అదే మనం మిక్సింగ్ చేసాం కదా, ఆ చేపల్ని అందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నూనెలో అలా గోలించాక ఆ చేపలు లైట్ రెడ్గా మారిపోతాయి. సో అప్పుడు నూనెల నుండి ఆ చేపల్ని బయటికి తీసేయాలి. ఇక తినడానికి చేపల వేపుడు అయితే రెడీ అయింది. ఎప్పటి నుండో చూస్తున్నా మా మామయ్య ఇక ఆగలేక ఒక చేపను పట్టుకొని రారా అంటే ఆ చేపను తీసుకొని పట్టుకొని పోయినాం. ఇక మామయ్య ఒక్కడి పట్టుకొని ఇక మామయ్య టేస్ట్ చేశాడు ఆ చేపని. ఎలా ఉన్నాయి మామయ్యని అడిగేసరికి ఇక మాటల్లో చెప్పలేకపోయాడు. ఇక మనం అర్థం చేసుకోవాలి కదా ఎంత టేస్ట్ ఉన్నదో. మనం మామూలుగా ఉంటేనే ఊగోము టేస్ట్, అలాంటిది వేరే లెవెల్ అంట. ఇక మనం ఊరుకుంటామా? ఆ చేపల్ని ఒక్కొక్కటిగా మొత్తం తినేసాం. ఒక్కటి మాత్రం నిజం, ఆ చేపల రుచి అయితే వేరే లెవెల్.
ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, అసలు చెయ్యం కూడా. ఆ లెవెల్లో ఉంది టేస్ట్ అయితే.